ఒక్క నిమిషం పని పురమాయించి వచ్చేస్తాను. కానీ రా మొత్తాన్ని దిగిపో, లోడ దింపేయండి. చెప్పండి ఏంటి? రాజారాం, ఇది నా ఏరియా, ఈ పని కాంట్రాక్ట్ నాది. నువ్వెక్కడికి రావడం పద్ధతి కాలేదు. పద్ధతి? సడన్ గా రేట్లు పెంచడం పద్ధతిగా ఉందా? ఆకలితో మాడుతున్న వాళ్ళ కడుపులు కొట్టడం పద్ధతిగా ఉందా? అసలు పద్ధతి గురించి నాలాంటి పద్ధతి గల మనిషితో మాట్లాడడం బొత్తిగా పద్ధతిగా ఉందిరా? అవునండి, అస్సలు లేదండి. ఏంట్రా నన్ను ఊరే అంటాడేంటి? మీ గురించి తెలియకని ఉంటాడండి. విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికి ఏం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చూసుకోవడమే. రిచ్ పూర్ సెంటర్ ఫైటింగ్. This is not my problem. రోడ్డు మధ్యలో వెహికల్స్ ఆపేసి గొడవ ఏంటి? ముందు అర్జెంట్ గా ట్రాఫిక్ క్లియర్ చేయండి. 5 minutes waiting. No, I cannot wait. ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి ప్లీజ్. రేయ్, నీకు తెలుసుగా లేడీస్ తో డీలింగ్ అంటే నాకు టెన్షన్ ఎక్కువ. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేసుకో. నేను చూసుకుంటాను కదా. మేడం మీరు కొంచెం పక్క వస్తారా? మీతో కొంచెం మాట్లాడు. What? మా వాడు మీతో కొంచెంసేపు. అవునండి, మీతో కొంచెం మాట్లాడు. మీరు చూసుకోండి. తప్పదండి మేడం. ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి కానండి. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ వెరీ సారీ. ఇందాక మీరు పేదవాళ్ళకు జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరిగారని తెలియక మీతో రఫ్ గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. దాందే ఉంది. మీ అదే మీ పేరు అడుగుతున్నారు. దేవి. దే కాల్ మీ గజ్జల కనక మహాలక్ష్మి దేవి. మేము కూడా మీకు ట్రబుల్ ఇచ్చాం. నమస్కారం. నమస్కారం. దారా ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా. రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు. పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ ఓకే. మేడం, కాఫీ కూల్ డ్రింక్ రాదా? ఏమయ్యా కుర్చీలు అడ్డేస్తావంటే వెనకవే. ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు పెళ్లి బట్టలు తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సార్ సర్లేవమ్మా చెప్పచ్చా. నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా? భలే వాడే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. 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 నమస్తే. 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 నమస్కారం. నమస్తే. కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. మీరా? నమస్కారం. నమస్కారం. ఈ బస్కిల్ తీయటం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓం ధ్రువం తే రాజా వరుణో దేవో బృహస్పతి మాంగళ్యం దందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శర్వాన్ శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడియో చూడు చాలా బాగుంది కదండి. కాదు మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు మా అమ్మగారి దగ్గరే. కాదు మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు మా అమ్మగారి దగ్గర కాదు తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెప్తాను. ఒకసారి రండి. ఇక్కడ నుంచోండి. రాబాయ్ ఒకసారి రా. అమ్మాయి నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్ అంతది మాత్రం పరిచయం వాళ్ళ పక్కన అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదబ్బాయ్. మీరిద్దరు పక్క పక్కన నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యగారు దీవించేటప్పుడు కలర్ ఫోటో పేపర్ లో కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్ ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో కొంచెం క్లోజ్ గా ఇటు చూడండి మాస్టారు. ఇటు చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. పిలుస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో ఫోటో తీసుకున్నాం అండి. అండి. సారీ అండి, ఇది చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకే అండి. సారీ. ఇట్స్ ఆల్రైట్.
మంచివారిలో ఉన్నారు. అవునక్క. అక్క అక్క వాళ్ళే ఏంటి అక్క అదిగో ఆ వాళ్ళే మాకు డాష్ ఇచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్. ఉండి చెప్తాను. ఏరి? లీక్ అవుతుందంట, లాంగ్ జర్నీ వెళ్ళే లారీ. ఏమయ్యారా రౌడీలు? నువ్వు పెద్దవాడు నిమ్మకాయలు వేసుకెళ్ళాలరా. ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా ఇప్పుడే వెళ్ళారు మళ్ళీ ఇలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు ఇటు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అనమాట. అయిపోయారు. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ. సార్. మెయిన్ గేట్ వేసాయి. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వెళ్ళి వాళ్ళ పిలు. ఆడతో పని అబ్బాయి. వాళ్ళతోటి రౌడీలు కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. శబాష్ 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 శబాష్. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. క్లబ్ పోదాం. సరే. ఏమండి, రౌడీలు వచ్చేసారు. ఆహా. అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ మా రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? తమ్ముళ్ళు ఎక్కడ? అదిగో మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఆ. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చడం. అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నాను. మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. చేయండి. రే, రవి గోపి ఇటండి రా. ఏంటన్నయ్య? అమ్మాయి, మీరు ఇటండి. రండి. ఏంట్రా అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే కొత్త వెహికల్ కదా, ఆ. యాక్సిలేటర్ ఉంటే దూకుతుంది, సెల్ఫ్ బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు, మా బైక్ లేనో స్కిడ్ అయిపోయింది. ఇది తప్పు ఉంది. ఆ. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీళ్ళు లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. అది ఏరా? అది. రేయ్, బాబ్జీ సార్. మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు. తెలుస్తాను వీళ్ళ సంగతి. గుడ్ డ్రైవింగ్. అది బండి తోలటం అలా తోలాలి. అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. అవునన్నయ్య. కట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను. లాభం లేదు బాబాయ్. ఆ. రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు. ఊరు మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే అలాగే. ఇంక లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళ మీద పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేంటి? చేసిన తప్పుకి నాలుగు ఇందులో తగిలించి తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి. అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? బా ఒక్కసారి నడవండి. ఏంటండి ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారి పడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీ బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి, నేను రావడం వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పట్టక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు ఆలబెట్టారు? ఈ మాత్రమే ఒరేపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి, రండి. లాగిచ్చేసి ఉంటాడు. రేయ్, అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా.
మాట్లాడితే ఏం చేస్తావురా? పెద్ద అన్నయ్య అంటే అన్నయ్య. మీ అన్నయ్యకి తల్ల ఎవరన్నా కొమ్మలు మలిచా? మానేను మాత్రం ఏం చేస్తారా? మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా? ఎలా ఉన్నారు? మీరు అర్జెంట్ గా బయలుదేరి ఒకసారి గ్రీన్ ల్యాండ్ హోటల్కి వస్తారా? హోటల్కా? నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహోడు పెట్టేస్తున్నారు. రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను. నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. అరే పీछे भाई, सुना नहीं जरा? अरे पीछे लो. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. अरे फैमिली नहीं, कुछ भी नहीं, पीछे लो ट्रक. अरे ये क्या कर रहे हो तुम? हाँ, पैसे क्यों नहीं कर रहे? हाँ ओके ठीक है. ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చు కానీ తాగి తందనాలు ఆడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అది చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా? ఏంటిది? వాళ్ళు బ్యాడ్ గా మారుతుంటే కాళ్ళ అవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలి. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ? సన్యాసులారా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. రండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా? థ్యాంక్స్ చెప్పండి. ఏంటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేంజ్ చేసుకుంటా నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఫట్ ఆడించాలండి, లేకపోతే గుడ్డిగా నమ్ముతున్నారు ఏమిటండి? ఏంటండి గుడ్డి 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 గుడ్డి? అరే బారుకొచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి. ఆ విషయం ఎవరు మీ తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమ్మని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం 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 మేడం, మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా, కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది, కప్పం తిన్న పామలా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే గీతలు. గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా? నమస్తే. బయటికి వెళ్ళే దారి ఏంటండి? ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి, పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయటైతే
అందరు చూస్తారు బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి, నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం, మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. యువర్ అండర్ అరెస్ట్. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు. ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ అండి రా బాబు. ఏరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటలకి వెళ్ళండి అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు. చెవిలో ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పడలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా దద్దమలా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి, మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళు చేత తప్పు చేయించినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాడిని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి 4గురిని ఒకే సెల్లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ వానర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బయటవరా ఏంటి వేసేద్దామనే? వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటరా? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్. నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక లారీ. వచ్చే నువ్వు కూడా వచ్చేయ్. పదండి వెళ్దాం. మీరు పదండి రా. మేడం మేడం మేడం, చిన్నకళ్ళు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదెలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు.